బాక్సాఫీస్ దగ్గర సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఓడెల సినిమా రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. మొదటి పార్ట్ ఓటీటీలో మంచి వ్యూవర్షిప్ ను సొంతం చేసుకోవడం, రెండో పార్ట్ ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ లైట్ గా పెరగడంతో కలెక్షన్ల పరంగా సినిమా మంచి జోరును చూపెడుతుందేమోనని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా కానీ తొలి రోజు కలెక్షన్ల పరంగా మాత్రం ఓడెల 2 సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించలేకపోయిందనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ట్రాక్ చేసిన సెంటర్స్ బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో నుండే మేజర్ కలెక్షన్స్ రాగా తొలి రోజు కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని ఈ సినిమా చూపించలేకపోయింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సినిమా మొదటి రోజు ఓవరాల్ గా కేవలం 75 లక్షల రేంజ్ లోనే గ్రాస్ వసూలను వసూలు చేయగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లన్నీ కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద కోటి 10 లక్షల వరకు గ్రాస్ మార్క్ ను మాత్రమే సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు తొలి రోజు మొత్తం మీద టికెట్ సేల్స్ 11,000 లోపు మాత్రమే ఉండటం ఓవరాల్ గా సినిమాపై బాక్సాఫీస్ దగ్గర గట్టి ఇంపాక్టే ఉందని చెప్పాలి. టాక్ కొంచెం మిక్స్డ్ గా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ఓపెనింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ 12 కోట్ల దాకా ఉండటంతో సినిమా ఖచ్చితంగా ఈ రోజు నుండి వచ్చే 3 రోజుల వరకు కలెక్షన్ల పరంగా సాలిడ్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద మొదటి రోజు 55 నుండి 60 లక్షల రేంజ్ లోనే షేర్ ను వసూలు చేయగా మరో 11.5 కోట్ల లోపు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఈ 3 రోజుల్లో ఎంతవరకు గ్రోత్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.